మరి ఇప్పటి వరకు దేవాదేవుడు చక్కగా పాటల కార్యక్రమంలోను వాక్య పట్టణంలోను ఆరాధనలోను క్రమముగా మర్యాదకరంగా జరిగించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి సందేశంలోనికి వెళ్దాం. దయతో ప్రార్థనలు ఏకీభవించండి. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి. ప్రార్థన కొరకు వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. యేసుక్రీస్తునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్నా మా ప్రియ పరలోకముందని మా కన్న తండ్రి, మీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నీ బలిష్టమైన రెక్కల చాటున మాకు ఆరోగ్యమునిచ్చి ఈ దినము ప్రభా కాకినాడ పట్టణము నుండి మమ్మల్ని ప్రయాణములను క్షేమంగా తీసుకొచ్చి నేను స్తుతిస్తూ నిన్ను ఆరాధించగలిగే గొప్ప భాగ్యమును మాకు దయచేసినందుకు ప్రభా నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎన్నిక లేని మమ్మలను మీరు ఎన్నుకొని, ఏ అర్హత లేని మమ్మలను మీరు ఏర్పరచుకొని ప్రభా నీ పరిచర్య బాధ్యతను తండ్రి మా భుజాల మీద పెట్టి ప్రభా ఇది ప్రభా మేము పొందుకున్న రక్షణ మాతో పాటు అనేక మంది పొందుకోవాలని, అనేక మంది సర్వసత్యములోనికి రావాలని, ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభా మేమెంతో ప్రయాసపడుతుండగా ప్రభా మాకు సహాయం చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ స్థలములో ప్రభా మీరు చేసిన అద్భుతమైన కార్యాలు బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీ మాట మనుషులను బ్రతికిస్తున్నది, నీ మాటల్లో జీవమున్నది ప్రభా. నీ మాట మనుషులను ఆదరిస్తున్నది ప్రభా. నీ మాట మనుషులకు సమాధానాన్ని ఇస్తుంది తండ్రి. నీ మాటల్లో ప్రభా మనుషులు ప్రభా ధైర్యం కలిగి ఉంటారు తండ్రి. అలాంటి మాటలు ప్రభా నా నోటి నుండి పలుకుతుండగా నన్ను మరుగుపరిచి మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ప్రభా ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి, ఈ ప్రజలకు మాకు సరిపడే మాటలు ప్రభా మీరు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాట్లాడుతున్నది నేనప్పటికీ ప్రభా అది నా మాటగా కాకుండా ప్రభా దేవుడు ఈరోజు మాతో మాట్లాడుతున్నాడని గ్రహించగలిగే మంచి మనస్సును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయమును నాకును వింటున్న మీ పిల్లలందరికీ సమయోచితమైన వివేకమును మాకు అందరికీ మీరు దయచేసి యేసుక్రీస్తు ఈ ప్రార్థన మందిరం ద్వారా మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని మా కొరకు త్వరలో రానయ్యున్న మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకునిచున్నాం కన్న తండ్రి, ఆమేన్. మొదటిగా దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరలోకపు తండ్రి మాత్రమే మహిమ కలుగును గాక. చాలా సంతోషం. చాలా విలువైన సమయానికి మనం వచ్చాం కనుక మరి శ్రద్ధాశక్తులతో దేవుని మాటలు వినవలసిందిగా మీకు మొదటిగా తెలియజేస్తాను. ఎవరు అల్లరి చేయకండి, అటు ఇటు తిరగకండి, నిశ్శబ్దంగా ఉండండి. దేవుడు చక్కటి మాటలు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనమందరము భయం కలిగి, భక్తి కలిగి దేవుని మందిరములో ఉన్నామని ఆసక్తి కలిగి మీరందరూ మాటల వైపు మనసు పెట్టి ఆ మాటలు నా జీవితానికి ఎంతవైతే ఉపయోగకరంగా ఉంటాయో అవన్నీ మీరు భద్రంగా హృదయమైన పలక మీద రాసుకోవడానికి సిద్ధం కలిగి ఉండమని ప్రార్థిస్తున్నాను. బయట సౌండ్ వస్తుంది కదా, చాలా సంతోషం. వైర్లు అటు ఇటు కదపకండి, మరి నేను వచ్చి సెట్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా సంతోషం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం దేవుని గద్దింపు. దేవుని గద్దింపు ఎలా ఉంటుందో, దేవుడు ఎలా గద్దిస్తాడో, దేవుడు ఎవరి ద్వారా గద్దిస్తాడో అనేకమైన విషయాలు ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చాలా సంతోషం. మరి పరిశుద్ధ గ్రంథము నుండి లేఖన భాగాన్ని మనం చూడగలిగితే సొలొమోను రచించిన సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనంలో చక్కటి మాట మనకి కనిపిస్తుంది. మీ చేతుల్లో ఉన్న జీవ గ్రంథాన్ని తెరిచి సొలొమోను రచించిన సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు గ్రంథాన్ని పరిశీలన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. నా గద్దింపు విని తిరుగుడి. దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు.
ఆయన పిల్లలైన వారందరితో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. సమాజంలో క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరితో, సంఘములో చేర్చబడిన వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నా గద్దింపు విని నా గద్దింపు విని తిరగండి. ఆ పైన కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 22వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. అసలు దేవుడు ఏ గద్దింపు వినమంటున్నాడు, ఎందుకు తిరగమంటున్నాడు? అయితే వారు ఎటు వెళ్తున్నారు? దేవుడు నా గద్దింపు విని నా వైపు తిరగండి, నన్ను చూడండి, నన్ను వెంబడించండి, నన్ను అనుసరించండి అని మాట్లాడుతున్నాడండి. ఆ ఉద్దేశం ఏంటంటే, ఆ పైన 22వ వచనం నుంచి మనం చూడగలిగితే దేవుడు ఒక అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా. ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? జ్ఞానం కలిగిన వారితో దేవుడు మాట్లాడట్లేదు. జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అద్భుతమైన మాట కదా. ఎక్కడని చెప్పారు ఈ మాటలు? రే జ్ఞానము లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు ఇంకా జ్ఞానం లేకుండా బ్రతుకుతారు? ఇంకా ఎన్నాళ్ళు మీకు నచ్చినట్టుగా తిరుగుతారు? ఇంకా ఎన్నాళ్ళు బుద్ధిహీనులుగా ఉంటారు? జ్ఞానము లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు. అపహాసుకులారా. అపహాసుకులు అంటే ఏంటి తెలుసా? ఎటకారం చేసి, హేళన చేసి, మనుషులను కించపరిచి, మనుషులను అవమానపరిచి, మనుషులను చిన్న చూపు చూసిన వారందరితో మాట్లాడుతున్నాడు. అపహాసుకులారా, మీరెన్నాళ్ళు అసహ్యము చేయిచు ఆనందింతురు. ఈ అపహాసులు ఏం చేస్తారు? ఒక మనిషిని హేళన చేస్తారు. హేళన చేసి ఏం చేస్తారు? వీరు ఆనందిస్తారు. కొంతమంది ఎటకారం చేస్తారు, కొంతమందిని ఎటకారం చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఆనందిస్తారు. వారందరితో మాట్లాడుతున్నాడు. అపహాసుకులారా, మీరెన్నాళ్ళు అసహ్యము చేయిచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. బాగుండండి, సమాజంలో బాగుండండి, విలువలు కలిగి బ్రతకండి, నీతి కలిగి బ్రతకండి, పరిశుద్ధమైన దేవుని వెంబడించండి, అనుసరించండి, ఆరాధన చేయండి. ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే నిత్య జీవాన్ని ఇవ్వగలడు, ఆయన మాత్రమే మనుషులను సమాధానపరచగలడు, ఆయన మాత్రమే సంతోషాన్ని ఇవ్వగలడు, ఆయన మాత్రమే నిజమైన ఆనందాన్ని ఇవ్వగలడు, ఆయన మాత్రమే మనకు ధైర్యాన్ని ఇవ్వగలడు అని మనం గొంతెసించుకొని సమాజములో ఎలుగెత్తి ఎన్నో మాటలు మనము దేవుని పక్షాన మాట్లాడుతుంటే, ఈరోజు బుద్ధిహీనులు ఏమంటున్నారో తెలుసా? ఆ దేవుడు మాకు అవసరం లేదు, ఆ జ్ఞానం మాకు అవసరం లేదు, మాకు ఆ ధైర్యం అవసరం లేదు, మాకు ఆ గద్దింపులు అవసరం లేదు, మాకు ఆ సంతోషం కానీ, ఆ నిజమైన ఆనందం కానీ, ఆ నిత్య జీవం కానీ, ఆ పరలోక రాజ్యం కానీ మాకు అక్కర్లేదు. అలాంటి వారందరితో దేవుడు మాట్లాడుతూ, బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. నా గద్దింపు విని తిరుగుడి. నా గద్దింపు వినండి, తిరగండి. మీరు జ్ఞానం కలిగి వారుగా ఉండాలి. మీరు అపహాస్యం చేసేవారుగా ఉండకూడదు. మీరు బుద్ధిమంతులుగా ఉండాలి, జ్ఞానం కలిగి వారుగా ఉండాలి, ఎదుటి వ్యక్తిని గౌరవించేవారుగా మీరు ఉండాలి. దేవుడు గద్దిస్తున్నాడు. సమాజానికి నచ్చదు. దేవుని గద్దింపు అంటే సమాజానికి నచ్చదు. సమాజం ఏమనుకుంటుందంటే ఎప్పుడు మనిషికి పొగడతలే ఉండాలి. నువ్వు తోపురా, నువ్వు టాపురా, నిన్ను మించిన మగాడు లేడురా, నిన్ను మించిన వాడు లేడురా అని మనుషులను పొగుడుతూ ఉంటేనే మనుషులకు నచ్చుతాం. రే నీ ప్రవర్తన బాగాలేదు, నీ పరిస్థితి బాగాలేదు, నీ పద్ధతి బాగాలేదు, నీ మాట తీరు బాగాలేదు, నీ నడవడికి బాగలేదని మనము దేవుని పక్షాన ఒక వ్యక్తిని గద్దిస్తే ఆ వ్యక్తికి నచ్చం. మనం అమ్మ ఇలాంటి బట్టలు వేసుకోకు, అమ్మ ఇలాంటి చోట్లకు వెళ్ళకు, ఇలాంటి వారితో సహవాసం చేయకన్నామనుకో నచ్చం. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? దేవుడు కొన్నిసార్లు కొంతమంది సేవకుల ద్వారా,
కొంతమంది స్వార్థికుల ద్వారా, ఆయన పిల్లల ద్వారా సమాజాన్ని మేలుకొల్పడానికి, మన భవిష్యత్తు కోరి మేలు కోరి మనం జీవితాలు బాగుండాలని దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే గద్దిస్తాడు, గాయపరుస్తాడు. సౌండ్ చేస్తున్నావు తల్లి. గద్దిస్తాడు. ఎలా గద్దిస్తాడో తెలీదు, ఎవరి ద్వారా గద్దిస్తాడో తెలీదు. ఎలాగైనా గద్దిస్తాడో ఆ గద్దింపును ఎవడైతే వింటాడో వాడే విశ్వాసి, వాడే క్రైస్తవుడు. కానీ నాకు పొగడతలు ఉండాలి, నన్ను ఎప్పుడు ఎవరు ఏవో అనకూడదు అనుకున్నవాడు నాశనం అయిపోతాడు. వాడు బాగుపడ్డు. వాడు జీవితాన్ని సరి చేసుకోవాలనే ఆలోచన వాడికి ఉండదు. ఈరోజు చూడండి, ఒక తండ్రి ఒక బిడ్డను గద్దించాడు అనుకోండి, ఆ బిడ్డ ఏం చేస్తుంది? సూసైడ్ చేసుకుంటుంది. నన్ను నా తండ్రి ఇంత మాట అంటాడా? నా తల్లి నన్ను ఇంత మాట అంటదా? నీ తల్లి అనడానికి రైట్స్ లేవా? నీ తండ్రి అనడానికి నీకు రైట్స్ లేవా? వాళ్ళకి రైట్స్ లేవా? నేను పెంచి పెద్దవారిని చేసిన నీ తల్లిదండ్రులు నీ మేలు కోరి, నీ భవిష్యత్తు కోరి, నీ జీవితం కోరి కొన్నిసార్లు గద్దిస్తారు, అవసరమైతే కొడతారు. దానికే తల్లిదండ్రుల మీద తిరగబాటు చేస్తారో, దానికే తల్లిదండ్రులను ఏడిపిస్తారో, దానికే తల్లిదండ్రుల మీద లేనిపోని నిందలు వేయడానికి ఈరోజు చాలామంది సమాజం పిల్లలు మనకు కనిపిస్తున్నారు. సంఘంలో చూడండి, సంఘములో ఒక కాపరి సంఘాన్ని బలపరచాలని, సంఘాన్ని సరిచేయాలని, సంఘాన్ని మేలుకొలపాలని, సంఘాన్ని సిద్ధపాటు చేయాలని, సంఘాన్ని నిరీక్షణ కలిగి దేవుని వైపు తన నేత్రాలు ఉండాలి, ఎదురు చూపులు ఉండాలని ఒక కాపరి సంఘాన్ని గద్దిస్తే ఈరోజు సంఘములో విశ్వాసులు ఆయన గద్దింపుకు లోపడుతున్నారా? ఇప్పుడు నా అంతట నేను పుస్తకంలో రాసుకొచ్చిన మాటలు ఇక్కడ బోధించట్లేదు. ఒక సేవకుడు తనంతట తాను ఎక్కడో బుక్ స్టాల్లో దొరికిన పుస్తకాలు కొనిపించేసుకొని తన సొంత ఆలోచనలతోటో చెప్పిన మాటలు కాదు కదా అవి ఏ మాటలో తెలుసా? ఇక్కడ సంఘ కాపరులు కానీ, బోధకులు కానీ, సంఘాలు బోధించిన ఎవరి మాటలో తెలుసా? సాక్షాత్తు దేవుని మాటలు, పరిశుద్ధ గ్రంథములో లిఖితం చేసిన, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన గ్రంథములో మాటలే చెప్తారు. ఆ గ్రంథంలో చెప్పాడు సంఘం ఎలా ఉండాలో, ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలో, సంఘం ఎలాంటి వ్యవహారంలోకి వెళ్ళకూడదో, సంఘము ఎలాంటి కార్యాలు చేయాలో, ఎలాంటి కార్యాలు చేయకూడదో అవన్నీ రాశాడు. భర్త కోసం రాశాడు, భార్య కోసం రాశాడు, పిల్లల కోసం రాశాడు, నాయకులు, అధికారులు, ప్రతి ఒక్కరి కోసం మనిషికి ఉపయోగపడే మాటలు ఎక్కడ దొరకవు. కానీ నేను ఒకటే అంటాను, పరిశుద్ధ గ్రంథములో దొరికిన మాటలు సమాజంలో ఎక్కడ దొరకవు. మనిషిని బాగు చేసే మాటలు, మనిషిని నిలబెట్టే మాటలు సమాజంలో ఎక్కడ దొరకవు. దేవుని పరిశుద్ధ గ్రంథములో తప్ప, దేవుడి పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో తప్ప ఎక్కడ మనిషికి ఉపయోగపడే మాటలు సమాజంలో ఎక్కడ కనిపించవు. అన్ని మాటలు ఉన్నాయి, అన్ని వందల మాటలు మనకి కనిపిస్తున్నాయి. ఆ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 30వ వచనం ఒకసారి మీరు చూడగలిగితే, సామెతల గ్రంథము 1వ అధ్యాయం 30వ వచనం, నా ఆలోచన వెననల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. దేవుడు ఎన్నోసార్లు పిలుస్తాడు. మనుషులు ఏం చేస్తారు తెలుసా? దేవుడు ఎన్నిసార్లు పిలుస్తాడో మనిషి అన్నిసార్లు తృణీకరిస్తాడు. ఆ మాట నాకొద్దు, ఆ దేవుడు నాకొద్దు, ఆ గ్రంథం నాకొద్దు, ఆ రాజ్యం నాకొద్దు, ఆ శాంతి నాకొద్దు, ఆ సమాధానం నాకొద్దు, ఆ సంతోషం నాకొద్దు, ఆ నిజమైన ఆనందం నాకొద్దు అని మనిషి ఏం చేస్తాడంటే దూరం పెడుతుంటాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. ఎన్నోసార్లు పిలుస్తాడు దేవుడు, ఎన్నోసార్లు పిలుస్తాడు. సోషల్ మీడియాలో మనకు ఏదో ఒక్క వాక్యం ద్వారా దేవుడు పిలుస్తాడు. టీవీలో ఏదో ఒక్క వాక్యం ద్వారా దేవుడు మనం పిలుస్తాడు. ఎవరో స్వార్థకుల ద్వారా దేవుడు మనం పిలుస్తాడు. ఎవరో సేవకుల ద్వారా మనం పిలుస్తాడు. ఎవరొక్క సంఘ పెద్దల ద్వారా కానివ్వండి, విశ్వాస ద్వారా కానివ్వండి, మనల్ని కొన్నిసార్లు గద్దిస్తాడు, కొన్నిసార్లు ఆయన పిలుస్తుంటాడు.
కానీ మనుషులు ఏం చేస్తారు? తృణీకరిస్తారు, దూరం పెడతారు. నేను ఒక్కటే మాట అంటున్నాను, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని నేను స్ట్రైట్గా మాట్లాడుతున్నాను. నేను ఒక అద్భుతమైన మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఒక్క మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయము, 17వ వచనం అండి. ఇక్కడ ఒక మాట మనకి కనిపిస్తుంది. ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు. కొన్నిసార్లు ఎవరైతే దేవుడు వాక్యాన్ని పంచుకుంటున్నారో, ఎవరైతే దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నారో, ఆ వినేవారు విశ్వాసులు కానివ్వండి, నేను కానివ్వండి, మీరు కానివ్వండి, వీరందరూ ఆ ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అంగీకరింపని వాడు ఎక్కడున్నాడో తెలుసా? గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పెను. వాడు త్రోవలో లేడా అంటే యేసు అంటున్నాడు కదా, నేనే మార్గము, జీవము, సత్యము. ఆ మార్గములో లేడు వాడు. గద్దింపునకు లోబడిన వాడు యేసు మార్గములో ఉండలేడు. త్రోవ తప్పిపోతాడు వాడు. సరైన మార్గములో ఉండలేడు, మేలైన మార్గములో ఉండలేడు, నిత్య జీవ మార్గములో వాడు ఉండలేడు. గద్దింపునకు లోబడిన వాడు సరైన మార్గములో ఉండలేడు. మరి ఎవరుంటారంటే, ఎవరైతే ఆయన ఉపదేశమును అంగీకరిస్తారో వారు జీవ మార్గములో ఉంటారు, మంచి త్రోవలో ఉంటారు, మేలైన మార్గములో ఉంటారు, జీవ మార్గములో ఉంటారు వారు. కానీ కొంతమంది త్రోవ తప్పిపోతారు, దారి తప్పిపోతారు, త్రోవ తప్పిపోతారు, యేసు మార్గములో నుండి తొలగిపోతారు. గద్దించినప్పుడు కొన్నిసార్లు మనము సరిదిద్దుకోవాలి. అయ్యో, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అయ్యో దేవుడు నన్ను సరి చేస్తున్నాడు, వాక్యము ద్వారా నన్ను సరిదిద్దుతున్నాడు. నిన్ను కానివ్వండి, నన్ను కానివ్వండి, దేవునికి మనమందరం కావాలి, మన జీవితాలు కావాలి, మన భవిష్యత్తు కావాలి. మనమందరం నిత్య జీవంలో, నిత్య రాజ్యములో మనమందరం ఉండాలి. ఆయనతో యుగయుగాలు సంతోషంగా ఉండాలి. మనం చూసి ఆయన మురిసిపోవాలి. దేవుడు ప్రణాళిక, అలాంటి ప్రణాళిక కలిగిన ఆయనకు ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? గద్దింపు అనగానే మనిషికి నచ్చదు. సంఘములో కాపరి నచ్చడు, సంఘ పెద్ద నచ్చడు, విశ్వాసులు నచ్చరు, స్వార్థులు నచ్చరు. భజించేయాలి, పొగడాలి. నువ్వెంత, నీకు ఇలా పాటలు పాడేవాడు ఎవడ ఉండడు, నీకు ఇలా ఆరాధన చేసేవాడు ఎవడ ఉండడు, నీకు ఇలా సంఘానికి సహాయం చేసేవాడు ఎవడ ఉండడు, నువ్వు లేకపోతే సంఘమే లేదు, నువ్వు లేకపోతే కార్యమే జరగదు, నువ్వు లేకపోతే ఈ ఆరాధన జరగదు, నువ్వు లేకపోతే పాటల కార్యక్రమం జరగదు అని మన మనుషుల్ని పొగుడుతుంటే వాడు ఏం చేస్తాడంట? మురిసిపోతుంటాడు. భజన కొట్టే బ్యాచ్ ఉండాలి సంఘాల్లో. సరిదిద్దేవాడు కానీ, సరిచేసేవాడు కానీ, గద్దించేవాడు కానీ సంఘం ఇష్టపడట్లేదు, సమాజం ఇష్టపడట్లేదు, కుటుంబం కూడా ఇష్టపడట్లేదు. అమ్మా ఇలా మాట్లాడుకో, అమ్మా ఇలా ఉండకు, ఇలా తిరక్కు అని మనం చెప్పమనుకోండి, ఆ తండ్రి బిడ్డలకు నచ్చడు, ఆ తల్లి పిల్లలకు నచ్చదు. నీకు నచ్చినట్టుగా తిరుగు, నువ్వు నచ్చినట్టుగా ఇంటికి రా, నువ్వు నచ్చిన చోటకి వెళ్ళిపో అన్నాం అనుకోండి, మా అమ్మ ఎంత మంచి తెలుసా, నాకు ఎంత ఫ్రీడమ్ ఇస్తుందో తెలుసా, మా నాన్న ఎంత మంచోడు తెలుసా అని తల్లిదండ్రులను పొగిడేస్తుంటారు. అదే సరిచేయాలి, ఇదిగో మార్కులు తక్కువ వచ్చాయి, ఇదిగో స్కూల్కి వెళ్ళట్లేదు, కాలేజీకి వెళ్ళట్లేదు, నీ నడవడికి బాగాలేదు, నీ మాటలు బాగాలేవు, నీ ప్రవర్తన బాగాలేదని కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని గద్దించినా, సంఘ కాపరి సంఘాన్ని గద్దించినా ఎవ్వరికీ నచ్చం. అలా నచ్చలేని వారు ఏంటి, అలాంటి వారికి మనం నచ్చట్లేదు కదా. అలాంటి వారిని దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అలాంటి వారి కోసము ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. వారిని ఏమని అంటున్నాడంటే, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. ఏంటి, ఎవరైతే మనం గద్దించినప్పుడు దానికి లోబడట్లేదో, ఎవరైతే గద్దించినప్పుడు దేవుని మాటలు గద్దించినప్పుడు సరి చేసుకోవట్లేదో, సరిదిద్దుకోవట్లేదో, అలాంటి వారిని ఏంటి
ఆ దేవాది దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. ఇప్పుడు చూడండి, అండర్లైన్ చేయండి. గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. ఇప్పుడు నేను మా సంఘం ఎలా ఉండకూడదు, సంఘంలో పెద్దలు ఎలా ఉండకూడదు, సంఘములో స్వార్థికులు ఎలా ఉండకూడదు, సంఘములో విశ్వాసులు ఎలా ఉండకూడదు, లేకపోతే భార్య ఎలా ఉండకూడదు, పిల్లలు ఎలా ఉండకూడదు అని నేను దేవుని పక్షాన నేను సంఘానికి కానీ కుటుంబానికి కానీ నేను కొన్ని గద్దింపు మాటలు నేను బోధిస్తున్నప్పుడు నేను వారికి నచ్చట్లేదు కదా, సంఘానికి నచ్చట్లేదు కదా, సంఘ పెద్దలకి నచ్చట్లేదు కదా, స్వార్థికులకి నచ్చట్లేదు కదా, కుటుంబానికి నచ్చట్లేదు కదా, అలా నచ్చలేని వాడుగా చూస్తున్న వారిని దేవంటున్నాడంటే పశుప్రాయులు అంటే మూర్ఖులు. ఎవరంట వారు? మూర్ఖులు. గద్దింపుని లోబడిన వాడు, గద్దింపునకు లోబడిన వాడు ఎవడో తెలుసా? శాస్త్రవేత్త కాదు, జ్ఞానవంతుడు కాదు, వాడు బుద్ధిమంతుడు కాదు, వాడు మూర్ఖుడు, పశుప్రాయుడు అంటే మూర్ఖుడు, దేనికి పనికి రాలేని వాడు. ఎవడాడు? గద్దింపునకు లోబడని వాడు. సంఘానికి బైబిల్ గ్రంథానికి పరిశుద్ధ దేవునికి లోబడని వాడు మూర్ఖుడు అంటున్నాడు. వాడు మూర్ఖుడు. మార్గాన్ని తిరస్కరిస్తున్నాడు గనుక యేసు మార్గాన్ని విడిచి వేరే మార్గములో ఉంటున్నాడు గనుక వాడు మూర్ఖుడు. నంబర్ 1 మూర్ఖుడు. ఎవడు? గద్దింపునకు లోబడిన వాడు మూర్ఖుడు. అంత మాత్రమే కాదు, అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం, సొలొమోను రచించిన సామెతల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనము, ఎవడైతే గద్దింపునకు దేవుని మాటకు లోబడిన వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో తెలుసా? మార్గమును విడిచిన వారికి కఠిన శిక్ష కలుగును. గద్దింపును ద్వేషించువారు మరణమునొందుదురు. గద్దింపునప్పుడు, దేవుడు గద్దించినప్పుడు దాన్ని సరిదిద్దుకో. ప్రభా, నాతో మాట్లాడవా? నా బ్రతుకును మార్చాలనుకుంటున్నావా? నా విశ్వాసాన్ని మార్చాలనుకుంటున్నావా? నా పరిశుద్ధతను మార్చాలనుకుంటున్నావా? నా పరిస్థితిని మార్చాలనుకుంటున్నావా? నా జీవితాన్ని మార్చాలనుకుంటున్నావా అని సరిచేసుకో. దేవుడి యొక్క కొలమానములోనికి సరిచేసుకోవడానికి ప్రయత్నించు. కూడదు, నన్ను పొగడాలి, నన్ను ఎవరు ఏమనకూడదు, నన్ను ఎవరు తిట్టకూడదు, నన్ను ఎవరు సరి చేయకూడదు, నాకు నచ్చినట్టుగా బ్రతుకుతానంటే నువ్వు మరణం నొందుతావు అంటుంది గ్రంథం. ఏం పొందుతాడంట? నెంబర్ 1 మూర్ఖుడు వాడు. గద్దింపునికి లోబడిన వాడు మూర్ఖుడు. సెకండ్, వాడు మరణము నొందుతాడు. అమ్మ, నా వైపు చూడాలి. వాడు మరణము నొందుతాడు. వాడు నిత్య రాజ్యంలో ఉంటాడని గ్రంథం సెలవివ్వట్లేదు. కానీ ఎవడైతే గద్దింపునికి లోబడిన వాడుగా ఉంటాడో వాడు మరణము నొందుతాడు. త్రోవ తప్పుతాడు. మూర్ఖుడు వాడు మరణం నొందుతాడు. 3 పాయింట్లు చెప్పాను. గద్దింపునకు లోబడిన వాడు త్రోవలో ఉండడు, వాడు సరైన త్రోవలో ఉండడు, వాడు మూర్ఖుడు, వాడు పశుప్రాయుడు. వాడు అంత మాత్రమే కాదు, వాడు మరణానికి దగ్గరగా వెళ్ళిపోతున్నాడు, నిత్య నరకాగ్ని దగ్గరగా వెళ్ళిపోతున్నాడు. కానీ గద్దింపునికి లోబడివాడు ఎలా ఉంటాడో తెలుసా? చూడండి, ఒక మాట చూపిస్తున్నాను మీకు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం. అదే సొలొమోను రచించిన ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. బుద్ధిహీనుల పాటల వినుట కంటే జ్ఞానుల గద్దింప వినుట మేలు. జ్ఞానుల గద్దించినప్పుడు నువ్వు వింటున్నా చూసావా, నీకు మేలు కలుగుతుందిరా నాయన. పనికి రాలేని వారి మాటలు, త్రాగుబోతు వారి మాటలు, జ్ఞానం లేని వారి మాటలు, తిరిగిపోతు వారి మాటలు మనం వినకూడదు. జ్ఞానం కలిగిన వారి మాటలు వింటే నీకు మేలు కలుగుతుంది. నీకు మేలు.
ఇదిగో జ్ఞానం కలిగిన వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో సలహా అడిగి, ఇదిగో నేను ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, ఇదిగో ఈ వివాహం ఎలా చేసుకుందాం అనుకుంటున్నాను, ఇదిగో ఇలా భక్తి జీవితం చేయాలనుకుంటున్నాను అని నువ్వు చెబుతున్నప్పుడు జ్ఞానం కలిగిన వాడు నీకు సరైన సలహా ఇస్తాడు. తిరుగుబోతుల దగ్గరకో, తాగుబోతుల దగ్గరకో, వ్యభిచారుల దగ్గరకో, జ్ఞానం లేని వారి దగ్గరకో నువ్వు వెళ్ళి సలహాలు అడిగితే వాడు గుంటలోనే ఉన్నాడు, నిన్ను కూడా గుంటలోనే నెట్టేస్తాడు. జాగ్రత్త. జ్ఞానం కలిగిన వారి దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవాలి. జ్ఞానం కలిగిన వారి దగ్గరికి వెళ్ళి ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే వారి యొక్క సొల్యూషన్ తీసుకోవాలి. వివాహ విషయంలోనా, చదువుల విషయంలోనా, జీవిత విషయంలోనా, భక్తి విషయంలోనా, ఏ విషయంలోనైనా జ్ఞానం కలిగిన వాడు, మంచివాడు, బుద్ధిమంతుడు, సరైన విశ్వాస కలిగిన వారి దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవాలి. అలాంటి వారి మాటలను వినాలి. కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? చదువు రాని, సంధ్య రాని, చదువు సంధ్య లేని వారి దగ్గరికి వెళ్ళి, జ్ఞానం లేని వారి దగ్గరికి వెళ్ళి, బుద్ధి లేని వారి దగ్గరికి వెళ్ళి, తిరుగుబోతుల దగ్గరికి వెళ్ళి, తాగుబోతుల దగ్గరికి వెళ్ళి, సరైన జీవితం మీద అవగాహన లేని వారి దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని వారి మాటలు వింటే మనం బాగుంటామా? బాగోం. నాశనం అయిపోయే రోజులు మనంతటా మనమే తెచ్చుకుంటున్నాం. ఎందుకో తెలుసా? అలాంటి వారి మాటలు మనం వింటున్నాం. వేటకి వెళ్ళినాను, పనికి వెళ్ళినాను, ఎక్కడికి వెళ్ళినా నీకు సలహాలు ఇచ్చేవాడు ఉండాలి, నీ మేలుకోని వారు ఉండాలి, నీ జీవితాన్ని సరిచేసేవాడు ఉండాలి, నీ జీవితాన్ని బాగు చేసేవాడు ఉండాలి, నీ భక్తి జీవితాన్ని సరైన బైబిల్ కొలమానంలో నడిపించేవాడు ఉండాలి. అంతేగాని బుద్ధిహీనుల మాటలు మనం వినకూడదు. కొంతమంది చూడండి, దాని భార్య భర్తలు గొడవ వచ్చింది అనుకోండి, వీరి సలహా ఎవరు అడుగుతుందండి? అమ్మగారు వెళ్ళి, అమ్మా ఇలా గొడవ అవుతుంది, ఏం చేయాలంటే వెంటనే విడాకులు ఇచ్చే. ఎవరో తెలుసు వీరు? విడాకులు ఇచ్చే అలాంటి మొగుడు వద్దు, అలాంటి పెళ్ళం వద్దు అనే సలహాలు ఇచ్చేవారు ఎవరు తెలుసా? జ్ఞానం కలిగిన వారు కాదు, మూర్ఖులు వారు, జ్ఞానము లేని వారు. సరిచేయి, సెట్ చేయి, జీవితాన్ని కట్టు, జీవితాన్ని నిలబెట్టు, వారికి మంచి భవిష్యత్తుని దయచేయి. వీళ్ళు జ్ఞానం కలిగిన వారు. అలాంటి మాటలు వింటే మనకి మేలు కలుగుతుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం, ఒకసారి మరి వెనక్కి వస్తే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం, శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యములతో ప్రాప్తించును, గద్దింపును, మీరు అల్లం చేయండి, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనందును. 3 విషయాలు చెప్పాను స్టార్టింగ్లో. గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పిపోతాడు, గద్దింపునకు లోబడిన వాడు మూర్ఖుడు, వాడు గద్దింపునకు లోబడిన వాడు మరణం నొందుతాడు. మరి గద్దింపునకు లోబడిన వాడు వాడు ఏం చేస్తాడంటే మేలు కలుగుతుంది వాడి జీవితంలో. అంత మాత్రమే కాదు, ఘనత నొందును. ఎవడైతే దేవుని మాటలకు, గద్దింపునకు లోబడతాడో, దేవుని యొక్క సేవకుల మాటలకు లోబడతాడో, ఎవరైతే తల్లిదండ్రుల మాటకు లోబడతారో వారికి ఘనత కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఘనత కలుగుతుంది. అవమాన పరిస్థితులను ఉండవు, ఎప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉంటావు, నీకు ఘనతే వస్తుంది. నువ్వు వెళ్తున్న ప్లేస్కైనా, నువ్వు చేస్తున్న వ్యాపారంలోనైనా, చదువుల్లోనైనా, కాలేజీలోనైనా, బిజినెస్లోనైనా, ఏ విషయంలో నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ఘనత నొందుతావు. ఎందుకంటే దేవునికి లోబడుతున్నావు, తల్లిదండ్రులకి లోబడుతున్నావు, సంఘానికి లోబడుతున్నావు. ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నీకు మేలు కలుగుతుంది, నీకు ఘనతనిస్తాను అంటున్నాడు. ఘనతనిస్తాడు. ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను కింద త్రొక్కాలని, అనగద్రొక్కాలని ఆలోచన కలిగి ఉన్నాలో అలాంటి వారి దగ్గర నీకు ఘనతనిస్తాడు. ఒక మంచి పాట ఉంటుందండి, అవమానం నొందిన చోటే ఘనత అభిషేకం ఇచ్చావయ్యా. మంచి పాట ఉంటుంది. వెలివేయబడిన స్థలములు నన్ను నిలిపినావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకు ఇచ్చావే,
ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. చూడండి, ఎవరైతే నిన్ను త్రోయాలి, ఎవరైతే నిన్ను ఎడబాటు పెట్టాలి, ఎవరైతే నిన్ను దూరం పెట్టాలనుకున్నావు అలాంటి వారి దగ్గరే నీకు భోజనం సిద్ధం చేస్తాడు దేవుడు. నీ శత్రువులు ఎదుటే నీకు భోజనం చేస్తాడు. నువ్వు ఓడిపోయే స్థితిలో నిన్ను ఉంచడు దేవుడు. నీకు ఘనతనిస్తాడు, నీకు ఘనతనిస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుని మాటలకు గద్దింపునకు లోబడినప్పుడు, సంఘానికి లోబడినప్పుడు, తల్లిదండ్రులకి లోబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు ఘనతనిస్తాడు. మరొక మాట, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనం. మూర్ఖుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. అనరించేద్దాం. గద్దింపునకు లోబడువాడు గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటు గద్దింపునకు నేను లోబడినప్పుడు నేను బుద్ధిమంతుడిని అవుతానా అంటే, నేను గద్దింపునకు లోబడినప్పుడు నేను బుద్ధిహీనుడునని మాట. ఇదిగో నా సంఘం నన్ను గద్దించిందే, స్వార్థికులను గద్దించారే, నా తల్లిదండ్రులు గద్దించారే, ఏనాడు నేను మాట వినలేదు. అలాంటి స్థితిలో ఉన్నవాడు ఎవరో తెలుసా? బుద్ధిహీనుడు. ఎవరైతే దేవుని మాటలకు లోబడతాడో, ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తాడో, ఎవరైతే దేవుణ్ణి గౌరవిస్తాడో ఖచ్చితంగా వాడు బుద్ధిమంతుడు. దిద్దుబాటు తన మంచికే అని మూర్ఖుడు గ్రహించలేడు. అరే, నేను సరిచేయాలి, సరిదిద్దాలి, నేను నిలవబెట్టాలి, నేను ఒక విశ్వాస జాబితాలో నీ పేరు చేర్చాలి, దేవుడు పరిశుద్ధ గ్రంథములో, ఆయనున్న గ్రంథములో నీ పేరు లిఖితం చేయాలి అని కొన్నిసార్లు గద్దిస్తున్నప్పుడు, నేను దిద్దుతున్నప్పుడు, నేను సరిచేస్తున్నప్పుడు వాడు నా మంచికే కథ చెప్పారని మూర్ఖుడు గ్రహించలేడు. వాడు మూర్ఖుడు గనక నువ్వేం చెప్పినా వాడికి నచ్చదు. చూడండి, పక్షవాతం వచ్చినోడికి లోకమంతా ఇదంటారు కదా సామెత. పచ్చకాయలు వచ్చిన వాళ్ళకి అందరూ లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టుగా ఏంటి, ఒక మూర్ఖుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత చెప్పినా వాడు గ్రహించలేడు. వాడు మూర్ఖుడు కనుక దేవుని మాట తీసుకోలేడు. తాగొద్దు, తిరగొద్దు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఎన్ని చెప్పు, ఆ టైంకి తల ఊపుతాడు, తర్వాత మరలా కంటిన్యూ చేస్తాడు వాడు. అలాంటి వాడు దేవుడు ఏమంటున్నాడంటే మూర్ఖుడు. ఇంకొక మాట చూపించి నా మాటలు ముగిస్తున్నాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 32వ వచనం. శిక్ష నొందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అవును. ఏమవుతాడంటే వీడు వివేకవంతుడవుతాడు. వివేకం కలిగి ఉంటాడు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, దేవుని దగ్గర ఎలా ఉండాలి, మనుషుల దగ్గర ఎలా ఉండాలి, భార్య దగ్గర ఎలా ఉండాలి, భర్త దగ్గర ఎలా ఉండాలి, శత్రువు దగ్గర ఎలా ఉండాలి, దాడి చేస్తున్న వారి దగ్గర ఎలా ఉండాలి, ఒక వివేకం కావాలి. వివేకి అవుతాడు వాడు. ఎవడైతే దేవుని మాటల గద్దింపునకు లోపడతాడో వాడు వివేకవంతుడవుతాడు, వాడు మంచోడవుతాడు. వాడు ఆలోచిస్తాడు, ఏది చెడు ఏది మంచు ఆలోచించగల వివేకం దేవుడు వారికి ఇస్తాడు. 4 పాయింట్లు చెప్పాను. ఎవడైతే దేవుని మాటలకు లోబడతాడో, ఆ గద్దింపునకు లోబడతాడో వాడికి మేలు కలుగుతుంది. మొదటిగా వాడికి మేలు కలుగుతుంది. మేలు కలగడమే కాదు కానీ వాడు ఏమవుతాడో తెలుసా? వాడికి ఘనతనిస్తాను అంటున్నాడు దేవుడు. ఏమిస్తున్నాడంట? ఘనతనిస్తాడు. నిన్ను ఓడిపోయే స్థితిలో నేను ఉంచడు. నీ శత్రువులు ఎదుటే నీకు భోజనం సిద్ధం చేసే స్థితిలోనికి, ఎవరైతే నువ్వు హేళన చేయబడ్డావో, ఎవరి చేత అయితే తృణీకరింపబడ్డావో, ఎవరి చేత అయితే అవమానించబడ్డావో వారి దగ్గరే నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబడతాడు దేవుడు. ఎప్పుడో తెలుసా? ఆయన గద్దింపునకు నువ్వు ఎప్పుడైతే లోబడతావో అప్పుడు నీకు ఘనత ఇస్తానంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే దిద్దుబాటును
దిద్దుబాటు నువ్వు సరి చేసుకుంటావో, సరిదిద్దుకుంటావో, నేను కానీ నువ్వు కానీ ఎప్పుడైతే సరిదిద్దుకుంటామో, దేవుని మాటలు మన చెవిలో పడుతున్నప్పుడు, ఎక్కడో తాకుతున్నప్పుడు, ఎక్కడో హృదయము బాధకి గురవుతున్నప్పుడు, అయ్యో దేవుడు నాకు నా గాయపరిచాడే, నన్ను సరిచేయాలని ఆలోచిస్తున్నాడే అనే ఆలోచనలకు ఎప్పుడైతే వస్తావు, అప్పుడు నువ్వు నిజమైన బుద్ధిమంతుడువు. అప్పుడు వరకు నువ్వు బుద్ధిహీనుడివే. అప్పటి వరకు నువ్వు బుద్ధిహీనుడివే. దేవుని మాటలని గాయపరిస్తే చూసావా, నేను సరిదిద్దితే చూసావా, నేను సరి చేస్తే చూసావా, నువ్వు నిజమైన బుద్ధిమంతుడువు. దానికి ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, ఆ మాటలు విని ఎప్పుడైతే నీ జీవితాన్ని కట్టుకుంటావో, నీ భక్తి జీవితాన్ని సరి చేసుకుంటావో, దేవుడి యొక్క ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని ఆశపడతావో, నిజమైన బుద్ధిమంతుడువు. 3 పాయింట్, 4 పాయింట్, నువ్వు వివేకువు అవుతావు. ఏమవుతావు? వివేకువు అవుతావు. నీకు మేలు కలుగుతుంది, నీకు గౌరవం వస్తుంది, నువ్వు బుద్ధిమంతుడు అవుతావు, నీకు వివేకం వస్తుంది. ఎవరు చెప్పారా? మనకంటే ముందుగా ఆలోచిస్తున్నాడు, ఏది మంచు ఏది చెడు వెంటనే ఆలోచించగలిగిన వివేకము ఎక్కడ ఉండాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నువ్వు ఎలా ఉండాలో ఎన్ని వీటికి ఎలా తెలుస్తున్నాయి అంటే, ఇదిగో ఎవరైతే దేవుని మాటలను పట్టుకుంటారో, ఎవరైతే దేవుని మాటలకు లోపడతారో వారి వివేకవంతుడు అవుతాడు. వివేకవంతుడు అవుతాడు. ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తున్నాను. ఒక అర్ధగంట వాక్యం చెప్పాను అంతే. ఒక విషయం మీకు అందరికీ అర్థం అవ్వాలి, నాకు అర్థం అవ్వాలి, మాట్లాడిన వారికి అందరికీ అర్థం అవ్వాలి. చాలామంది ఏమనుకుంటారంటే సంఘంలో అంతమాలను తిడుతున్నారేటి, అంతమాలను ఎలా ఉండు, అలాగుండు, ఎలాగుండు, అలాగుండు అనేసి నన్నే డైరెక్టర్గా నన్నే అంటున్నాడు, నా కోసమే మాట్లాడుతున్నాడు. నాకు కూడా ఉంచండి అమ్మా. నా కోసమే మాట్లాడుతున్నాడు, నా కోసమే మాట్లాడుతున్నాడు. నేను అలాంటి సంఘానికి వెళ్ళను, అలాంటి తల్లిదండ్రులు నాకు వద్దు, అలాంటి సంఘం నాకు వద్దు, అలాంటి సంఘ పెద్దలు నాకు వద్దు. ఎప్పుడు చూసినా నన్నే టార్గెట్ చేస్తున్నారు, నా కోసమే మాట్లాడుతున్నట్టుగా అనుకుంటున్నారు అని చాలామంది బాధపడి సంఘాలకు మానేసేవారు ఉన్నారు. సంఘ కాపరి మీద కోపపడేవారు ఉన్నారు, సంఘ పెద్దల మీద కోపపడేవారు ఉన్నారు, స్వార్థికుల మీద కోపపడేవారు ఉన్నారు, తల్లిదండ్రుల మీద కోపపడేవారు ఉన్నారు. వీరందరికీ ఒక విషయం అర్థం కావాలి, జాగ్రత్త వినాలి. వీరందరికీ ఒక విషయం అర్థం అవ్వాలి. ఆ విషయం ఏంటంటే, నిజంగా నిజమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నారనడానికి నిర్వచనం ఏంటో తెలుసా? నీ తల్లిదండ్రులు కానివ్వండి, నీ సంఘ కాపరి కానివ్వండి, నీ సంఘ పెద్దలు కానివ్వండి, నీ సంఘంలో స్వార్థికులు కానివ్వండి, నిన్ను ప్రేమిస్తున్నారనడానికి రుజువేంటో తెలుసా? దాని సాక్ష్యం ఏంటో తెలుసా? నిన్ను సరి చేస్తున్నారే, నిన్ను గద్దిస్తున్నారే, నిన్ను దిద్దుతున్నారే, వారే నిజంగా నిన్ను ప్రేమిస్తున్నారు. నీ సేవకుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ స్వార్థికులు నిన్ను ప్రేమిస్తున్నారు, నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తున్నారు, నీ సంఘం నిన్ను ప్రేమిస్తుంది కనుక నిన్ను దిద్దుతున్నారు, సరిచేస్తున్నారు, గద్దిస్తున్నారు. అలాంటి ప్రేమను వద్దని పొగడ్తలకు పొగడ్తలకు నువ్వు లొంగిపోయి నాకు పొగడ్తలు కావాలి, నన్ను పొగడాలి, నన్ను అంతా, నన్ను ఎంత, నన్ను తోపు అనేసి నన్ను పొగడాలి అనుకుంటే వారందరూ నిన్ను ప్రేమించట్లేదురా నాయన. పక్కకి వెళ్ళిన తర్వాత నేను తిట్టేసుకుంటారు. నేను నిజంగా ప్రేమించేవారు ఎవరో తెలుసా? సంఘ కాపరి నన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి నిర్వచనం ఏంటో తెలుసా? నన్ను గద్దించాలి, నా జీవితాన్ని, నా భక్తి జీవితాన్ని సరిచేయాలి, సరిదిద్దాలి. వారే నిజంగా కాపరిని ప్రేమిస్తున్నాడు అనడానికి నిర్వచనం. సంఘంలో ఉన్న పెద్దలు నేను గద్దించాలి, నేను గద్దిస్తున్నారంటే నేను ప్రేమిస్తున్నారని అర్థం. నేను దిద్దుతున్నారు, నీ సరి చేస్తున్నారంటే నేను ప్రేమిస్తున్నారని అర్థం. నీ స్వార్థికులు నిజంగా నేను ప్రేమిస్తున్నారనడానికి నిర్వచనం ఏంటో తెలుసా? నిన్ను కొన్నిసార్లు గద్దించాలి, సరిచేయాలి. ఇది నీకు తాగదు, ఈ వ్యాపారం నీకు తాగదు, ఈ కార్యం నీకు తాగదు, ఈ పరిచర్య నీకు తాగదు, ఇలాంటి ఆలోచనలు నీకు తాగవు, ఇలాంటి పనులు నీకు తాగవని గ్రంథాన్ని చేత పట్టుకొని గ్రంథములో ఉన్న కొలమాన ప్రకారంగా నేను గద్దిస్తే నిజంగా అలాంటి ప్రేమించే వారి సమాజంలో నీకు ఎవ్వరు దొరకరు. నీ సంఘ కాపురి దొరకరు, నీ తల్లిదండ్రులు దొరకరు అండి, నీ సంఘం దొరకదు, నీ సంఘం పెద్దలు దొరకరు, నీ సంఘంలో స్వార్థికులు దొరకరు.
నేను గద్దిస్తున్నారా? లోబడు. నీ సంఘం నిన్ను గద్దిస్తుందా? లోబడు. సరిచేసుకో, సరిదిద్దుకో. నీ తల్లిదండ్రులు నిన్ను గద్దిస్తున్నారా? సరిదిద్దుకో, సరిచేసుకో. నీ జీవితమే బాగుంటుంది. ఒకానొక రోజు అర్థమవుతుంది. ఇదిగో పలానా రోజు నా సేవకుడు నన్ను గద్దించాడు గనుక ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. నా సంఘ కాపరి నన్ను గద్దించాడు గనుక నేను ఈ జీవితంలో ఉన్నాను. ఇట్టి స్థితిలో ఉన్నాను. నా సంఘ పెద్దలు, నా సువార్థికులు, నా తల్లిదండ్రులు నన్ను గద్దించి, నన్ను సరిచేసి, నన్ను సరిదిద్ది, నన్ను నిలవబెట్టి చేశారు గనుక ఇట్టి స్థితిలో నేనున్నానని చెప్పుకొని ఒక సాక్ష్యం ఒకానొక రోజు దేవుడు నీ జీవితంలో పెడతాడు. కానీ సంఘ కాపరి గద్దిస్తున్నాడనో, సంఘ పెద్దలు గద్దిస్తున్నారనో, సంఘములో స్వార్థికులు గద్దిస్తున్నారనో, నీ తల్లిదండ్రులు గద్దిస్తున్నారనో, వారి మీద తిరగబాటు చేసి, వారి మీద నువ్వు అలిగి సంఘానికి మానేసిన, తల్లిదండ్రులు విడిచిపెట్టేసిన, స్వార్థములు విడిచిపెట్టేసిన, సంఘ పెద్దలు విడిచిపెట్టేసిన, నష్టపోయేది నీవే. రాసి పెట్టేసుకో. నష్టపోయేది నీవే. ఎప్పుడైతే గద్దింపుకు లోబడతావో నీ జీవితం బాగుంటుంది, నీ భక్తి జీవితం బాగుంటుంది. రానున్న రోజుల్లో ఒక మంచి స్థితిలో ఉంటావు. నీకు ఘనత కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది, నీకు వివేకవంతుడు అవుతావు, నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. ఇన్ని లక్షణాలు పోగొట్టుకుంటావా? ఒకసారి ఆలోచించు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు. సంఘ కాపరి గద్దించినప్పుడు లోబడు, సంఘ పెద్దలు గద్దించినప్పుడు లోబడు, సంఘం స్వార్థికులు గద్దించినప్పుడు లోబడు. నీ తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు నేను గద్దిస్తున్నప్పుడు ఖచ్చితంగా లోబడు, తల వంచు, సరిదిద్దుకో, సరిచేసుకో. ఖచ్చితంగా దేవుడు నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాడు. అట్టి ధన్యత దేవుడు మనకు అందరికీ అనుగ్రహించేలాగా చిన్న ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, నిజమే దేవా తండ్రి. ప్రభా, మేము కొన్నిసార్లు నీ గద్దింపునకు మేము తిరగట్లేదు ప్రభా. కొన్నిసార్లు తృణీకరిస్తున్నాం, కొన్నిసార్లు అసహించుకుంటున్నాం, కొన్నిసార్లు హేళన చేస్తున్నాం తండ్రి. ప్రభా, నిజమైన ప్రభా తండ్రి గద్దింపునకు లోబడిన వాడికి మేలు కలుగుతుందని, వాడు వివేకవంతుడవుతాడని, వాడు బుద్ధిమంతుడవుతాడని ప్రభా తండ్రి, వాడు ప్రభా తండ్రి నీ నిత్య రాజ్యములో చేర్చబడతాడని ప్రభా ఎన్నో విలువైన మాటలు మీరు రాయించారు కనుక ప్రభా నీకు వందనాలు. వాడికి ఘనత కలుగుతుందని మీరు రాయించారు కనుక అలాంటి మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా ప్రభా తండ్రి ఈ మాటలు వీడియో చూస్తున్న వారు కానివ్వండి, ఈ మాటలు వింటున్న వారు కానివ్వండి ప్రభా, అలాంటి లక్షణాలు ఒకవేళ లేకపోతే ప్రభా సరిదిద్దుకునే లక్షణాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులు గద్దించిన, సంఘం గద్దించిన, సేవకుడు గద్దించిన, సంఘ పెద్దలు గద్దించిన, స్వార్థికులు గద్దించిన, మా మేలు కోరువారు మమ్మల్ని గద్దించిన, మేము లోబడగలిగే జ్ఞానమును మాకు అందరికీ మీరు దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమె.